గుడ్ మార్నింగ్ సిద్ధు భాయ్. గుడ్ మార్నింగ్ చిత్ర. ఎందుకు భాయ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ హైదరాబాద్ మార్కెట్, బిజినెస్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ ఇక్కడ వేరే వేరే మార్కెట్స్ కానీ అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ గురించి గోల్డ్ దేంట్లో చేస్తే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది? ఇప్పుడు ఏదైనా సరే ఈ డిఫరెంట్ మార్కెట్లలో డిఫరెంట్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కదా. అసలు యాక్చువల్లీ ఈ అప్స్ అండ్ డౌన్స్ ఈ సిచ్యువేషన్ లో అవ్వడానికి రీజన్స్ ఏది? మాక్సిమం ఈ గోల్డ్ రేట్స్ మరి హై అవ్వడము, సిల్వర్ రేట్స్ టూ మచ్ అవ్వడం. సిల్వర్ రేట్స్ అసలు యాక్చువల్లీ ఏంటంటే అది లక్షల లోపు ఉండే సిల్వర్ రేటు 2,50,000 దాటిపోయింది. ఇప్పుడు ఆ 2,50,000 సిల్వర్ దాటిపోవడం ఏంటి, కాపర్ రేటు పెరిగిపోవడం ఏంటి, గోల్డ్ రేట్లు పెరగడం ఏంటి, ఇది ఇట్లుంటే ఇక మార్కెట్లో వేరే ఇతర బిజినెస్లు ఏమో టోటల్లీ కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వేరే బిజినెస్లో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ బిజినెస్లు కానీ, ఎలక్ట్రానిక్ బిజినెస్ కానీ, లేకపోతే ఇంటీరియర్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఒక రకమైన ఒక స్టెబిలిటీ కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇంత పరిస్థితి రావడానికి అసలు మార్కెట్ ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మార్కెట్? మనం మెటల్ వైజ్ తీసుకుంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకుంటే ఎప్పుడైనా మార్కెట్, యుఎస్ మార్కెట్ ఎప్పుడైనా డౌన్ అవుతున్నప్పుడు అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే డాలర్ పతనం అవుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనకి గోల్డ్ రేట్ పెరుగుతా కనిపిస్తుంది. సో అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని గోల్డ్ సైడ్ పరిగెత్తేసరికి గోల్డ్ రేట్ అనుకోకుండా చాలా రేషియో వైజ్ పెరిగింది. ఇంకా సిల్వర్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ సప్లై చాలా తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ పెరిగింది. డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నిట్లో, ఈవీ వెహికల్స్ లో ఈ సిల్వర్ వాడతారంట. అది కొద్దిగా ఇన్ఫర్మేషన్ రాగానే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, డిమాండ్ అయ్యేసరికి అందరూ సిల్వర్ వెంట పడుతూ ఉన్నారు. సో కొన్ని రోజుల వరకు ఈ సిల్వర్ మార్కెట్ అయితే ఇలానే ఉంటుంది. తర్వాత ఒక ఇన్ కేస్ ఎప్పుడైనా మార్కెట్స్ ఏం చూస్తాయంటే ఆల్టర్నేటివ్ వెతుకుతూ ఉంటాయి. ఇప్పుడు సిల్వర్ తో చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈవీ వెహికల్స్ కంపెనీస్ ఆల్టర్నేటివ్ అంటే సిల్వర్ ప్లేస్ లో ఇంకా వేరే ఏదైనా మెటల్ పెడతారు. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఆ మెటల్ తో కూడా మనకి పని అవుతుంది అన్నప్పుడు ఈ సిల్వర్ రేట్ అనేది అంత హ్యూజ్ డిమాండ్ ఉండదు. సో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతికినప్పుడు ఆటోమేటిక్ సిల్వర్ రేట్ పడిపోతుంది. సో అదర్ మెటల్ కి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక యాజ్ ఎ కస్టమర్ గా, యాజ్ ఎ ఇన్వెస్టర్ గా ఈ రన్నింగ్ బస్ ఎక్కడం అనే ధోరణి ఉన్నది. అందరూ కొంటున్నారు అని చెప్పేసి మనం కొన్నాం. ఇప్పుడు అట్లా కొనడం కరెక్ట్ కాదని మార్కెట్ లో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ పీపుల్ చూసుకోవాలి. మార్కెట్ ఏంటంటే ఇప్పుడు సిల్వర్ పెరగాల్సినంత వరకు పెరిగిందంటే ఎవ్రీ ఇయర్ వైజ్ మనం 5 years ఒక రేషియో చొప్పున చూసుకుంటే, ఒకటి సింపుల్ చెప్పాలంటే హార్ట్ అటాక్ ఉన్నోడు సిల్వర్ కొనుక్కోకూడదు, హార్ట్ అటాక్ ఉన్నోడు గోల్డే కొనుక్కోవాలి. ఎందుకంటే సిల్వర్ గత 30-40 సంవత్సరాల రేషియో చూసుకుంటే అది పెరగడం అలానే పెరుగుతుంది, తగ్గడం అలానే పెరుగుతుంది. కానీ గోల్డ్ అలా ఉండదు, ఒక రేషియో వైజ్ పెరుగుతుంది. ఇంకా సింపుల్ అంతే. హార్ట్ అటాక్ లేనివాడే సిల్వర్ కొనుక్కోవాలి. సిల్వర్ కొనుక్కుంటే అది సిల్వర్ కొనుక్కొని ఒకవేళ స్టెబిలిటీ తగ్గిపోయింది అంటే ప్రమాదం మాత్రం ఉందంట. ఉంటుంది. సిల్వర్ కి అయితే 100% ఉంది. సిల్వర్ అనేది అంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకా ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అందరూ మళ్ళీ కొత్తగా కాపర్ అంటున్నారు. సో కాపర్ గురించి కూడా స్టడీ చేయాలి. అసలు కాపర్ కి ఎందుకు అంత డిమాండ్, అసలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. సో అది ఒకసారి చూడాలి. అది దొరికే మెటీరియల్ అయితే దానికి కూడా అంత పరిగెత్తి అయితే కొనాల్సిన అవసరం లేదు. ఓకే. మరి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ మార్కెట్ లో ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్